గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు. చిన్నప్పుడు నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు. పీఎం ఆవాస్ యోజన కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగం. షోలాపూర్లో 90,000 గృహాలు అందజేత. 21వ తేదీన లొంగిపోవాల్సిందే. ఆ గడువును పొడిగించాం. బిల్కర్స్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. జమిలీ ఎన్నికల రాజ్యాంగ విరుద్ధం. కోవింద్ కమిటీని రద్దు చేయాలి. ఖర్గే. ఎస్సీ వర్గీకరణకు కమిటీ. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు. 23న తొలి భేటీ. మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్రణాళిక. నదీ పాలక మండలి అధికారులతో సీఎం రేవంత్ భేటీ. థేమ్స్ పరివాహక అభివృద్ధిపై ఆరా. మూసీ సుందరీకరణకు సహకరిస్తామని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ. కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంలపైకి అనుమతి. నెల రోజుల్లో శ్రీశైలం, సాగర్ల 15 అవుట్లెట్లను అప్పగించాలి. జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్లో పేర్కొన్న కేంద్రం. అవుట్లెట్లు అప్పగిస్తామని హామీ ఇవ్వలేదు మంత్రి ఉత్తమ్. అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బాలారాముడి విగ్రహం. కళ్లకు ఆచ్ఛాదనతో రామ్లల్లా విగ్రహం. ముందు చూపు లేకుంటే ముప్పే. గ్యారంటీ రుణాలపై గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు. ఇప్పుడు సాక్షి. కళ్యాణ కానికేది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఎదురుచూపులు. కుమార్తెల వివాహాలు చేసి దరఖాస్తులు చేసుకున్న అందని సాయం. ఏడాదిన్నర క్రితం అర్జీలు కూడా పరిష్కారానికి నోచుకొని వైనం. ప్రభుత్వం వద్ద 1,04,613 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్లు. పేరుకుపోయిన బకాయిలు 1,47,68,000,000. 4 నెలలుగా పూర్తిగా నిలిచిన చెల్లింపుల ప్రక్రియ. పెండింగ్లో సగం వాటా బీసీ, ఈబీసీలదే. ప్రభుత్వం మారడంలో బకాయిలు వస్తాయో లేదో అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. విస్టిక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం. సంస్థ ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం గార్డెన్ బుక్ చేసిన విస్టిక్స్ సంస్థ. లైమ్లైట్ గార్డెన్లో గురువారం రాత్రి వేడుకల నిర్వహణ. సరైన భద్రత ఏర్పాటు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. 20 అడుగుల నుంచి ఇద్దరు దిగుతుండగా తెగిన ప్లాట్ఫామ్ తాడు. అంబులెన్సులు లేక ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం. ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్తో పాటు ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు. పెత్తందారి పోకడలు అంటరానితనమే. కులాహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి. సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరితెగించిన దురహంకారులు, పెత్తందారులు. పేద కులాలు ఇప్పటికీ తమ పనివారుగా సెవలుగానే ఉండాలట. చివరికి చరిత్రను వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు. అంబేద్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నట్టు పెత్తందారుల పత్రిక వక్రీకరణలు. 200 అడుగుల ఎత్తైన సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ. ఎస్సీ వర్గీకరణపై కమిటీ. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షన 5గురితో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం. ఈ నెల 23న కార్యదర్శుల కమిటీ తొలి సమావేశం. నెలాఖరులో రాష్ట్రానికి మోదీ. ఆదిలాబాద్ లేదా నల్గొండలో పర్యటన. 28న కరీంనగర్, మహబూబ్నగర్లో అమిత్ షా టూరు. నెలాఖరు లేదా వచ్చే నెలలో జేసీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ రాక. వచ్చే నెల 5 నుంచి 14 వరకు రథయాత్రలు. బాలారాముడి తొలి దర్శనం. సోషల్ మీడియాలో రామ్లల్లా విగ్రహం చిత్రాలు. గర్భగుడిలోకి చేర్చక ముందే చిత్రీకరణ. ఆలయంలో వేదికపై ప్రతిష్ఠించిన విగ్రహం ఫోటోను విడుదల చేసిన వీహెచ్పీ. మరో 2 రోజుల్లో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ. ఏర్పాట్లు దాదాపు పూర్తి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మూసీ అభివృద్ధికి బ్రిటన్ సహకారం. స్థానికులకు అధిక లబ్ధితోనే ప్రాజెక్టు సక్సెస్. నదిలో నిరంతరం నీరుండేలా చూడండి. తీరం పొడవునా అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వండి. రేవంత్కు థేమ్స్ పాలక మండలి సలహా. 3 ఏళ్లలో 55 కిలోమీటర్లు సుందరీకరిస్తాం. విజన్ 2050లో భాగంగా చేపడుతున్నాం. వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో రేవంత్ వెంటనే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. థేమ్స్ పాలక మండలి సభ్యులతో భేటీలో సీఎం రేవంత్. పెట్టుబడులు రెట్టింపు. దావోస్లో 40,232 కోట్లకు ఒప్పందాలు. గత ఏడాది ప్రతిపాదనలకు రెట్టింపు. 4 రోజుల్లో 200 సంస్థలతో సంప్రదింపులు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. కొత్త ప్రభుత్వం చొరవకు కంపెనీల ప్రశంస. సీఎం రేవంత్ దావోస్ పర్యటన విజయవంతం. అయోధ్య కోసం అయోధ్య రామమందిర ప్రతిష్ఠ మహోత్సవం తిలకించేందుకు థాయిలాండ్లో ఏర్పాట్లు. ఇప్పటికే అయోధ్య నుంచి మట్టి 3 నదుల జలాలు అయోధ్యకి. ఆలయ ప్రారంభోత్సవానికి రండి. కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం.
మేత మిల్లర్లకు వాత సర్కార్కు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు భారీ వడ్డీ మోత 5 ఏళ్లలో 9,966 కోట్లు 4,983 కోట్ల అదనపు భారమే. కస్టమ్ మిల్లింగ్ డెలివరీ ఆలస్యంలో తీవ్ర అప్పుల ఊబిలోకి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉదాసీనత పర్యవసానం ఇది. నిరుటి బకాయిలే 42 లక్షల టన్నులు, విలువ 16,405 కోట్లు. సీఎంఆర్ బకాయిలపై సర్కార్ కొరడా, మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. ఉమ్మడి నల్గొండలో 360 కోట్లు మొండికేస్తున్న బడా రైస్ మిల్లర్లు. సర్కార్ సీరియస్, వసూలే లక్ష్యం. సీఎంఆర్ అందజేయకపోతే మిల్లులను బ్లాక్లో పెడతాం ఉత్తమ్. కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు, ఏ ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పగించొద్దు, నీటి పంపకాలు తేలేదాకా అంగీకరించొద్దు. మంత్రి ఉత్తమ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. లండన్ నుంచి సీఎం ఫోన్. పరిణామాలపై ఆరా. కేంద్రం ఆదేశాలకు ఒప్పుకోం, ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి, వారికి మాట్లాడే హరతే లేదు. మంత్రి ఉత్తమ్. అదిగో బాలరాముడు, పద్మపీఠంపై ముగ్ధ మనోహర రూపం. ప్రాణప్రతిష్ఠకు ముందే 4.25 అడుగుల ఎత్తైన బాలరాముని దివ్యదర్శనం. అయోధ్యకు తరలి వస్తున్న భక్తులు. భద్రతా వలయంలో అయోధ్య. 12,000 మంది మోహరింపు. నగరంలో 10,000 సీసీ కెమెరాలు. ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా. దేవాదాయ భూమిలో రోడ్డు. విల్లాల కోసం, స్టేటస్ కోసం ధిక్కరించి నార్సింగ్ మున్సిపాలిటీ అత్యుత్సాహం. బళ్లబాట ఉందంటూ బలవంతంగా పనులు. 2 సార్లు అడ్డుకున్న దేవాదాయ శాఖ అధికారులు. కోర్టు ధిక్కారమే అవుతుందంటూ కలెక్టర్కు ఫిర్యాదు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు. బకాయిలు రాపడదాం. హౌసింగ్ బోర్డుకు 1000 కోట్లు భూ కొనుగోలుదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. మార్చి 31 కల్లా రికవరీ చేయాలని లక్ష్యం. స్వగృహ ప్లాట్ల ధరల విక్రయాలకు కమిటీ దిల్. హౌసింగ్ బోర్డు పరిధిలోని లిటిగేషన్ భూముల పరిష్కారానికి లీగల్ కౌన్సిల్ సమీక్షలో మంత్రి పొంగులేటి. జగన్ కేసుల్లో జాప్యమేలా, విచారణలో ఆలస్యం ఎందుకు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా? సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు. తమకు సంబంధం లేదన్న కేంద్రం. సిబిఐ ఇంకెవరికి ఉంటుందని సుప్రీం ప్రశ్న. ఎంపీ రఘురామ పిటిషన్పై విచారణ. పిటిషన్ను కొట్టేయాలన్న జగన్ లాయర్. సొలిసిటర్ జనరల్ది అదే మాట. తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం. ఇప్పుడు వెలుగు. కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం. హరీష్ రావు. కరెంటు ఉత్పత్తి, సాగు, తాగునీటికి గోసపడతాం. జాతీయ హోదా తెస్తామని చెప్పి ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా ఇస్తారని ప్రశ్న. రాష్ట్రానికి దావోస్ పెట్టుబడులు 40,232 కోట్లు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కారు. 4 ఏళ్లలో హైయెస్ట్. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు. రాష్ట్ర యువతకు 35,000 ఉద్యోగ అవకాశాలు. 200 సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు. ఇన్వెస్ట్మెంట్లకు ఆసక్తి చూపిన దిగ్గజ కంపెనీలు. బంగారు విల్లు బాణంతో బాలరాముడు. 51 అంగుళాల ఎత్తు, 150 కిలోల బరువు. ఇప్పటికే గర్భగుడిలో కొలువైన రామ్లల్లా. 2 అమ్మాయిలపై కత్తితో దాడి చేసి బాలుడి ఆత్మహత్య. హైదరాబాద్లోని అంబర్పేటలో ఘటన. ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు. బర్త్డే కేక్ కటింగ్కు రావాలని సతాయింపు. నిరాకరించడంతో బాలిక, ఆమె సోదరిపై దాడి. భయంతో పారిపోయిన రైలు కింద పడి సూసైడ్. మిల్లులో వడ్లు మాయం. సర్కార్ మిల్లింగ్కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు. గడువు పెంచుతూ పోతున్న సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణం ఇదే. కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లైస్, రెవెన్యూ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి. ఆర్ఆర్ యాక్ట్ కింద నిందితులపై కేసులు, అరెస్టులు. కూల్చడం ఓ సవాల్. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్స్. బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్కే ముప్పు. డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం. ముంబై నుంచి మిషన్ తెప్పించేందుకు ఏర్పాట్లు. పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ. రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ. సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం. గత బీఆర్ఎస్ సర్కార్పై డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ ఫైర్. 1,552 కోట్ల అంచనాలను 23,000 కోట్లకు పెంచారని కామెంట్. బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు. పీఎంఏవై ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం. షోలాపూర్లో 90,000 పీఎంఏవై ఇండ్లు పంపిణీ. 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెల్లడి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పాత ఒప్పందాలు, కొత్త సంతకాలు. బీఆర్ఎస్ హయాంలోనే చర్చలు, పెట్టుబడు ప్రకటనలు. తాజాగా వారితోటే ఎంఓయూలు కుదుర్చుకున్న సీఎం. అదానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న రేవంత్. 10 ఏళ్లుగా అదానికి బీఆర్ఎస్ నో ఛాన్స్. నేడు రెడ్ కార్పెట్. కాంగ్రెస్ సర్కార్ తీరుపై వెల్లువెత్తున్న విమర్శలు. బాలరాముడి చిద్విలాసం. మంత్రముగ్ధుని చేస్తున్న అయోధ్య రామయ్య. తొలిసారి బయటకు వచ్చిన రామ్లల్లా ఫోటోలు. బంగారు విల్లంబుతో నల్లరాతి విగ్రహం. 22న ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరం.
మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్. లండన్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్ మూసీ అభివృద్ధికి సహకరిస్తామన్న పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అదానిని అడుగుపెట్టనీయలే. కాంగ్రెస్ సర్కారు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. బీజేపీతో కాంగ్రెస్ పొత్తు బయటపడింది. నాన్ డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని అన్న రేవంత్ రెడ్డి నేడు ఎంఓయూలకు అర్రులు హామీలను ఎత్తుగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ అమలు చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మెదక్ కంచుకోట పార్లమెంట్ సీటు గెలవాలి, కార్యకర్తలందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం. మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణపై జలఖడ్గం. కాంగ్రెస్ బీజేపీ నయవంచన, కేంద్రానికి దారదత్తం. వేడుకకు వచ్చి శాశ్వత వీడ్కోలు. విస్టెక్స్ వ్యవస్థాపకుడు సంజయ్ షా దుర్మరణం. అబ్దుల్లాపూర్ మెట్లో ఈవెంట్ ప్రమాదం. 20 అడుగుల ఎత్తు నుంచి పడి తీవ్ర గాయాలు. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. అప్పు చేసి ఆటో కొన్న రాహుల్ గిరాకీ లేక తీవ్ర మనోవేదన. కుటుంబ పోషణ భారమై ఉరి. ఏబిసిడి ఎస్సీలో సమాన వాటాపై ఉన్నత స్థాయి కమిటీ. రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో నియామకం. ఈ నెల 23న ఢిల్లీలో తొలి కమిటీ సమావేశం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. నారాయణుడే నరుడిగా నడయాడిన నేల. అయోధ్య అతి పురాతనమైన నగరంగా పేరు. తిరుమలలో స్వయంభూగా శ్రీమన్నారాయణుడు. హరిసుందర నందనుడు రాముడు. రామయ్య విగ్రహ ఫోటోలు విడుదల. సూర్యకిరణాలు పడేలా అద్భుత ఏర్పాట్లు. థేమ్స్ తరాలో మూసీ ప్రక్షాళన. లండన్లోని థేమ్స్ను పరిశీలించిన సీఎం. థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ. అస్సాంలో రాహుల్ యాత్రా మార్గాలను మళ్లించారని కేసు. ప్రాణం తీసిన కాలం చెల్లిన టాబ్లెట్. ఆర్ఎంపీ మెడికల్ షాప్ తీరుపై ఆగ్రహం. కేసు నమోదు చేసిన పోలీసులు. చిన్నతనంలో నేను ఇంటి కోసం కలలు కన్నాను. ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని. పీఎం ఆవాస్ యోజన ప్రారంభంలో మోడీ. 22న ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు. 21న బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల. 2 రోజుల పాటు ఏపీలో పర్యటించేలా షెడ్యూలు. నేడు ఇడుపులపాయకు, రేపు విజయవాడకు రాక. తెలంగాణ గుల్లా అంటూ అబద్ధాలు ప్రచారం. శ్వేతపత్రాలకు ధీటుగా శ్వేతపత్రాలు ఇచ్చాం. కేసీఆర్ ఉంటే అదాని వచ్చేవారా? పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. పారిశ్రామిక ప్రగతి కోసమే అదానితో ఒప్పందం. అభివృద్ధిపైన బీఆర్ఎస్ నేతల వక్రభాష్యాలు. బీజేపీతో అంటగాగిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కేటీఆర్, హరీష్ రావులకు నిద్ర పట్టడం లేదు. ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి స్పష్టీకరణ. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేయటం కేవలం కాలయాపన కోసమే. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పిడమర్తి రవి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే కుట్ర. అడ్డుకోకుంటే అసలుకే మోసం వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం. ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే. తెలంగాణ ఉద్యమం జరిగిందే వీటి కోసం. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ పోరాటం. ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ అలుపెరగని పోరు. కమిటీ ఏర్పాటుతో సమస్యకు దక్కనున్న పరిష్కారం.